వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం పరిధిలో రాత్రి వేళల్లో రోడ్లపై వెళుతున్న వారిపై దాడి కాసి దొంగతనాలకు పాల్పడుతున్న 4 యువకులను అరెస్టు చేసి నర్సరావుపేట పోలీసులు. నమస్కారం. ఇది పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పర్లపల్లి గ్రామంలో మొన్న నైటు ఆ గ్రామం నుంచి రొంపిచెర్లకు వచ్చే రూట్లో మొన్న నైట్ ఒక దారి కాచి రోడ్డు మీద వెళ్తున్నటువంటి మోటార్ సైకిలిస్ట్ ని ఆపి బట్టి సాంబశివరావు అతని పేరు, కర్లగొండ గ్రామం రొంపిచెర్ల. అతను పని చూసుకొని ఊరు వెళ్తా ఉంటే అతన్ని రోడ్డు మీద ఆపి ఆటకాయించి ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 4 వ్యక్తులు, ఇంకొక 2 కూడా ఉన్నారు. వాళ్ళ పేర్ల తర్వాత తెలియజేస్తాం. మొత్తం 6 ఒక టీమ్గా ఏర్పడి అతన్ని బెదిరించి కత్తి చూపించి కత్తితో పొడవ పోయి అతను ఇవ్వకపోతే కూడా కత్తితో పొడవ పోయి అటెంప్ట్ చేసి భయపెట్టి అతని భయభ్రాంతులకు గురి చేసి అతని వద్ద ఉన్నటువంటి ఈ కనిపించే సెల్ ఫోను, అలాగే 1000 రూపాయల అమౌంట్ని, అలాగే మొన్న దీనికంటే ముందు 1 గంట ముందు వడ్లమూడి వారిపాలెం ఆ గ్రామానికి వెళ్ళే రూట్లో కూడా ఒక వ్యక్తిని బెదిరించి అతని దగ్గర కూడా ఒక సెల్ ఫోన్ 1000 రూపాయలు అమౌంట్ ఉంది. అలాగే మన కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గర కూడా మొన్న 25వ తారీఖు, అది ఇవి 27 మొన్న నైట్, అందుకంటే ముందు 2 రోజుల ముందు 25వ తారీఖు ఆ కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వద్ద కూడా అలాగే బెదిరించి ఒక సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. అలాగే శావల్యాపురం గ్రామం కొత్తలూరు, శావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధి కొత్తలూరు గ్రామం అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఒక ఆడకూతురు దగ్గర బెదిరించి ఆమె మెడ మీద కత్తి పెట్టి ఈ కనబడే తాలిబొట్టు, ఆ మెడలో తాలిబొట్టు లాక్కొని